వెళ్ళాము, ఆప్షన్లో కూర్చున్నాము. అనుకున్న ప్లేయర్స్ కొంతమంది వచ్చారు, అనుకున్న ప్రైస్ కంటే ఎక్కువగా వచ్చారు, కొంతమంది అనుకున్న ప్రైస్ కంటే తక్కువకి వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. మంచి టీం అయితే పిక్ చేయగలిగాం. కాంబినేషన్స్ అంతా ఓవరాల్ సెటిల్డ్ అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఐ బీన్ త్రూ దిస్ యాజ్ ఏ ప్లేయర్. నేను లాస్ట్ 2-3 ఏళ్ళుగా ఆప్షన్ నేను అన్సోల్డ్ అయిపోయిన తర్వాత కూడా లాస్ట్లో వచ్చి పిక్ చేసుకోవడం అంటే అన్సోల్డ్ అయినప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసని నేను చెప్పడానికి నేను ఈ విషయం చెప్తున్నాను. మీ దగ్గర టాలెంట్ ఉండి మీరు పిక్ అవ్వలేదు అనుకుంటే మీరు బాధపడొద్దు బాస్, మీరు బాధపడొద్దు. ఎస్, బాధ ఉంటుంది, నేను ఉండదు అనట్లేదు. ఖచ్చితంగా బాధ ఉంటుంది, ఉండాలి. అది హిట్ అవ్వాలి, ఆ ఫైర్ బర్న్ అవుతూ ఉండాలి గుండెల్లో. సో నా సైడ్ నుండి నేనేం అనుకుంటున్నానంటే ఇట్లా ఎవరైతే అన్సోల్డ్ అయిన ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరి కోసం ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి ఐ కాల్డ్ మై బాస్ గుంటూరు ప్లేయర్. స్ట్రైట్ అవే కొడతాను స్టార్ట్ చేశాడు, నన్నే 2-3 సిక్స్లు కొట్టాడు. అంటే అతని బ్యాటింగ్లో నేను ప్రూవ్ చెయ్యాలి, కొట్టి తీరాలన్నట్టుగా ఆడాడు. ఒక 50 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఇప్పుడైతే 50 రన్స్ స్కోర్ చేశాడు. ఎమోషనల్ అయిపోయాడు, ఏడ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ ఆడతా ఇట్లా బ్యాట్ పట్టుకుని స్ట్రైయింగ్ లిటరల్. హలో మై డియర్ బ్యూటిఫుల్ యూట్యూబ్ ఫ్యామిలీ, హౌ ఆర్ యూ? చాలా రోజులు అయిపోయింది, ఇట్స్ బిన్ ఎ వైల్. ఆల్మోస్ట్ 10 డేస్గా మనం ఏం పోస్ట్ చేయట్లేదు. మా ఎడిటర్ అయితే ఇస్ పుషింగ్ మీ, అన్న మనం పోస్ట్ చేయాలి, వీడియోస్ ఇప్పుడే ఎక్కువ మందికి చేరుకుంటున్నాయి, ఇప్పుడు రెగ్యులర్గా లేకపోతే కష్టం అని. బట్ నేనేమనుకున్నానంటే ఐ బీన్ రియలీ బిజీ ఓవర్ ద లాస్ట్ 10 డేస్. జోనల్ మ్యాచెస్ ఆడాను, ఆ తర్వాత ఆప్షన్ అయింది, ఆప్షన్ ప్రిపరేషన్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో అయితే లాస్ట్ 1 వీక్ 10 డేస్గా మన జర్నీలో ఏం జరిగింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అలాగే ఆప్షన్ డే, ఆంధ్ర ప్రీమియర్ లీగ్, మంచి మంచి టీమ్స్ పిక్ చేసుకున్న టీమ్స్ అన్ని, ఆ టీమ్స్ గురించి, ఆప్షన్ రోజు ఏం జరిగింది, అసలు వాట్ గోస్ త్రూ అన్ ఆప్షన్, అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి బీయింగ్ దేర్ అట్ ద ఆప్షన్ టేబుల్ ఫర్ ద ఫస్ట్ టైం. ఐల్ షేర్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ వాల్యుబుల్. చాలా ఇన్సైట్స్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తా. సో ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ వీడియోని అయితే పూర్తిగా చూడండి. విల్ అబ్సల్యూట్లీ లైక్ దిస్ వీడియో. అండ్ ఒక ఏపీఎల్ టీమ్ బిల్డ్ చేయాలంటే ఏం కావాలి, ఎట్లాంటి ప్రాసెస్ ఫాలో అవ్వాలి అన్నీ కూడా ఐ ట్రై టు షేర్. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే యాజ్ యూజువల్ మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు. ఇప్పుడు మా ఎడిటర్ చెప్పినట్టు రీచ్ కూడా పెరిగింది, బట్ చాలా మంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. అండ్ సో మీరు అందరూ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇట్లాంటివి చేస్తున్నప్పుడు నాకు ఇంకా మోటివేటింగ్గా ఉంటుంది, మా టీం కూడా చాలా మోటివేటింగ్గా ఉంటుంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు ఐ హోప్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని. విత్ దట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఐఎమ్ బ్యాక్ ఎట్ మై ఫేవరెట్ ప్లేస్, మై పర్గోలా. lot of my decisions were made here. Like ఏదన్నా ఎక్కువ ఆలోచించాల్సి వస్తే I'll come here, పీస్ఫుల్ ఉంటుంది మొక్కల మధ్యలో. నా ఫేవరెట్ స్పాట్ ఇది. సో వీఆర్ బ్యాక్ హియర్ అండ్ మీతో మాట్లాడే కాన్వర్జేషన్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద కాన్వర్జేషన్స్ ఇక్కడే మనం చేస్తాం కాబట్టి ఐ లైక్ దిస్ ప్లేస్ అ లాట్. సో విత్ దట్ లాస్ట్ 10 డేస్లో వాట్ హ్యాపెండ్ ఈస్ దట్ ఐ ప్లేడ్ డిస్ట్రిక్ట్ మ్యాచెస్. ఫస్ట్ డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఆడాము అండ్ డిస్ట్రిక్ట్ మ్యాచెస్లో డీసెంట్లీ వెల్ బికాజ్ ఐ బీన్ ట్రయింగ్ సంథింగ్ డిఫరెంట్ విత్ మై కెరియర్. లైక్ కెరియర్ ఇన్ ద సెన్స్ క్రికెట్లోని ఐఎమ్ ట్రయింగ్ టు గో అప్ ద ఆర్డర్. లైక్ ఓపెనింగ్ చేస్తున్నాను. బిఫోర్ ఐ యూస్ టు బ్యాట్ ఎట్ నెంబర్ 4 or నెంబర్ 3, బట్ ఇప్పుడైతే ఓపెనింగ్ చేస్తున్నాను. సో దట్స్ బిట్ ఆఫ్ అ గ్యాంబుల్ దట్ ఐ టుక్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఇట్ ఈస్ టర్నింగ్ అవుట్ వెల్. ఐఎమ్ నాట్ సేయింగ్ నేను కొట్టేస్తున్నాను రన్స్ అని కాదు, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఆ పొజిషన్ నేను ఎంజాయ్ చేస్తున్నా, ఆ ఛాలెంజెస్ని ఎంజాయ్ చేస్తున్నా అండ్ నాకు ఇంకా ఫ్రీడమ్ దొరికింది అక్కడ ఆడడానికి, పవర్ ప్లేని యూజ్ చేసుకోవడానికి. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ పొజిషన్. అండ్ అట్లాగే జోనల్ మ్యాచెస్కి వెళ్ళాము. ఐ బీన్ ఆస్క్డ్ టు లీడ్ రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ టీమ్ అండ్ ఐ ఎంజాయ్డ్ దట్. రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ టీమ్ కూడా మంచి మ్యాచెస్ అయ్యాయి, క్లోజ్ గేమ్స్ అయ్యాయి, బాగా ఆడాము, కొన్ని గెలిచాము, కొన్ని ఓడిపోయాము. అండ్ నేను ఓపెనింగ్ వెళ్ళినప్పుడు కూడా సేమ్ నేను డిస్ట్రిక్ట్ మ్యాచెస్లో ఎలా అయితే ఒక ఇంటెంట్తో ఫ్రీగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఆడాను, ఐ ట్రై టు రెప్లికేట్ దట్ అండ్ ఇట్ కేమ్ అవుట్ వెల్. ఐ బీన్ వర్కింగ్ ఆన్ ఫ్యూ థింగ్స్. అవి నేను ఓపెన్గా చెప్పలేను, బట్ డెఫినెట్లీ నా గేమ్ మీద అయితే, నా గేమ్ యొక్క ప్రోగ్రెస్ మీద అయితే ఐ బీన్ ఫోకసింగ్ అ లాట్. ఐఎమ్ థింకింగ్ అ లాట్. డెఫినెట్లీ ఒక ఇంటెంట్తో ఆడడానికి చూస్తున్నాను, బట్ దిస్ లాట్ ఆఫ్ థింకింగ్ బిహైండ్ ఇట్. నాతో ఆడిన వాళ్ళందరికీ తెలుసుద్ది నేను ఏదైనా ఒక పని చేస్తే నేను ఎంత ఆలోచించేస్తాను అనేది. అండ్ హోప్ ఇట్ కమ్స్ అవుట్ వెల్. అది కనుక మంచిగా జరిగితే థింగ్స్ విల్ బీ బెటర్ అని నాకు అనిపించి నేను అది నమ్మి నేను ఓపెనింగ్కి రావడం అనేది జరిగింది. హవెవర్ ఐ డోంట్ వాంట్ టు బోర్ యూ విత్ మై ఓన్ సెట్ ఆఫ్ థింగ్స్. మీ అందరికీ చెప్పినట్టు అట్లా జోన్ మ్యాచెస్ జరుగుతూ ఉండగా మై ఓనర్, మై బాస్ అన్నం సతీష్ గారు, ద ఓనర్ ఆఫ్ క్యాపిటల్ అమరావతి రాయల్స్, had called me and he said ఈ సీజన్ మీరైతే లీడ్ చేయాల్సి ఉంటుంది, అన్ఫార్చునేట్లీ విహారీ గారిని అయితే మనం మిస్ అవుట్ అవుతాం, సో యూ హ్యావ్ టు లీడ్ దిస్ టీమ్ అన్న ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అయితే నాకు ఇవ్వడం జరిగింది. సో
ఐ ఫెల్ట్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ ఆల్సో బిట్ స్కేర్డ్. రెండు కూడా నా మనసులో ఉన్నాయి ఆ మూమెంట్లో. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసో తెలీదో లాస్ట్ 3 seasons ఏపీఎల్లో ఐ డిడ్ంట్ ఏబుల్ టు పెర్ఫార్మ్ వెల్. అంటే లాస్ట్ సీజన్ బాగానే చేశాను, బట్ దానికి ముందు 2 seasonsలో కూడా నా పొటెన్షియల్కి ఉన్న పెర్ఫార్మెన్స్ అయితే నేను చేశాను అనుకోవట్లేదు. డెఫినెట్గా చేయలేదు. ఐ నో ఐఎమ్ బెటర్ ప్లేయర్ దెన్ వాట్ ఐ పెర్ఫార్మ్. దట్ ఈస్ బికాస్ 2 reasons. 1, నాకు నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, ప్రెషర్, అండ్ నేను టీమ్కి ఎంతో కొంచెం చేయాలని పెట్టుకున్న ప్రెషర్, ఇవన్నిటి వల్ల ఐ మిస్డ్ అవుట్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐ రియలైజ్డ్ ఇట్. లాస్ట్ ఇయర్ నాకు ఫ్రీడమ్ దొరికింది అమరావతి రాయల్స్ టీంలో, ఎస్పెషల్లీ ప్లేయింగ్ అండర్ విహారీ అన్న. హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ క్లారిటీ ఓవర్ ద గేమ్ అండ్ గ్రేట్ అవేర్నెస్ ఆఫ్ ద గేమ్. సో తను నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు, ఒక రోల్ ఇచ్చారు. దానికి నేను సక్సెస్ఫుల్గా దగ్గరగా చేయడానికి అయితే ప్రయత్నించాను అండ్ ఐ హోప్ ఐ సక్సీడెడ్ ఇన్ డూయింగ్ ఇట్ బికాస్ ఐ గాట్ అరౌండ్ 138 runs with an average of 30 and around strike rate of 140. So I think I did decently well. So అలాంటి backdrop like అన్సోల్డ్ అయ్యాను, మళ్ళీ పిక్ చేసుకున్నారు, 2 seasonsగా కొద్దిగా అటు ఇటు అవుతుంది అన్న టైంలో సడన్గా ఒక ప్లేయర్ నుండి ఒక క్యాప్టెన్గా అంటే ఇట్ ఈస్ వెరీ గ్రేట్ఫుల్ మూమెంట్. సో ఐ థ్యాంక్ హిమ్ అండ్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ మై బాస్ అనం సతీష్ గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, ట్రస్టింగ్ మీ విత్ దిస్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఐమ్ ఆల్సో స్కేర్డ్ అని చెప్పాను కదా. స్కేర్డ్ ఈస్ బికాస్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు భయం కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఐఎమ్ నాట్ జస్ట్ లీడింగ్ ఎనీ అదర్ టీమ్, ఐఎమ్ లీడింగ్ a team that is given to me from Vihari Anna. Hands down, I'm telling you, India lone one of the బెస్ట్ క్యాప్టెన్స్లో విహారీ అన్న ఇస్ వన్ అమాంగ్ దెమ్. సో అలాంటి ఒక గ్రేట్ క్యాప్టెన్ నుండి నాకు ఈ ఒక రోల్ వచ్చింది అంటే దేర్ విల్ బీ ఎక్స్పెక్టేషన్స్, దేర్ విల్ బీ ప్రెషర్ దట్ ఐ హ్యావ్ టు డెలివర్ అని. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐఎమ్ స్కేర్డ్ అబౌట్. సెకండ్ థింగ్ ఈస్ ఐఎమ్ లీడింగ్ అమరావతి బాస్. అమరావతి ఆర్ క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ అమరావతి రాయల్స్. సో ఆబ్వియస్లీ ఐఎమ్ ప్రౌడ్, ఐఎమ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు లీడ్ దిస్ టీమ్. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ప్రెషర్ యాక్చువల్లీ. సో ఆ రెస్పాన్సిబిలిటీ నుండి అమరావతిని లీడ్ చేస్తున్నాను, రెస్పాన్సిబిలిటీ ప్రెషర్ కూడా కొంచెం ఉంది. బట్ హౌఎవర్ ఐఎమ్ డెఫినెట్లీ ఎంజాయింగ్ దిస్ ఛాలెంజ్. సో ఎప్పుడైతే నా బాస్ నాకు ఈ రోల్ ఇచ్చారో దెన్ ఐ థాట్, ఇనీషియల్ థాట్, నేను నా మెంటార్కి కాల్ చేశాను అండ్ ఐ డిస్కస్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో నా మెంటార్ నాకు చెప్పింది ఏంటంటే, మనం ఒక టీమ్ని ముందుకు తీసుకెళ్ళాలంటే టీమ్ ఈజ్ నథింగ్ బట్ ద పీపుల్. ఎవరైతే మన టీంలో ఉంటారో వాళ్ళే ఒక కంబైన్డ్, వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ ఎఫర్ట్సే కలిపి ఒక టీమ్ ఎఫర్ట్గా అనేది కనిపించడం జరుగుతుంది. కాబట్టి టు బిల్డ్ అ ప్రాపర్ టీమ్ మనం రైట్ పీపుల్ని, రైట్ మైండ్ సెట్, రైట్ థాట్ ప్రాసెస్ ఉన్న పీపుల్ని హైర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పారు. సో అండ్ నేను అదే బిలీవ్ చేస్తాను. వెంటనే ఈ టీం గురించి చాలా బాగా తెలిసిన వ్యక్తి, ఈ టీం గురించి ఎటువంటి పక్షపాతం, ఎటువంటి బయాస్, ఎటువంటి పర్సనల్ ఎజెండాస్ లేకుండా ఆలోచించే వ్యక్తి, ఈ టీంని గతంలో కూడా ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి మనందరికీ తెలుసు, హనుమ విహారీ అన్న. సో ఐ వాజ్ వెరీ కీన్ టు గెట్ హిమ్ ఆన్ బోర్డ్ అండ్ ఐ షుడ్ అగైన్ థ్యాంక్ మై ఓనర్ ఫర్ పుట్టింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ బ్రింగింగ్ హిమ్ ఇన్ ద టీమ్. సో దట్స్ హౌ we all were able to bring in Hanuma Vihari Anna as a mentor for Amravati Royals. And atla once Vihari Anna came in, my job became very easy because a lot of headaches will be taken care by him, and all I just have to do is just focus on my personal game. Apart from that, just here and there, like chinna vishayalu like just fine tuning, or if edanna chinna execution parts le edanna unte I have to take care of them because the man himself is looking after the team, so he knows in and out about this team. We were able to onboard him. First he was reluctant to come because it is Amravati Royals. He agreed to come here, so we should all thank him, especially the players of Amravati Royals. You will have good time, that I am guaranteed. And second thing, ఎప్పుడైనా కూడా ఏపీఎల్ టీమ్ అనగానే మేజర్ పార్ట్ ఇస్ పికింగ్ అప్ ద రైట్ ప్లేయర్స్. హైరింగ్ ద బెస్ట్ సపోర్ట్ స్టాఫ్ ఇస్ వన్ థింగ్, అయితే హైరింగ్ ఎ గుడ్ లైక్ ద బెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద టౌన్ ఇస్ అనదర్ పార్ట్. సో ఆప్షన్కి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసాం. జోన్ మ్యాచెస్లోనే ఎవరు బాగా ఆడుతున్నారు అంటే, ఫస్ట్ ఎప్పుడైతే మనం విహారీ అని ఆన్బోర్డ్ చేసుకున్నామో వెంటనే వీ డిస్కస్డ్ ఆన్ ఎవరిని రీటైన్ చేసుకోవాలి, అమరావతి యొక్క
కోర్ స్ట్రెంగ్త్ని రీటైన్ చేయడానికి ప్రయత్నించాం, కోర్ వాల్యూస్ ఉన్న వ్యక్తుల్ని రీటైన్ చేయడానికి ట్రై చేసాం. కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోలేదు. హవెవర్ ఒక 5 బెస్ట్ పిక్స్ని అయితే మేము రీటైన్ చేయగలిగాం. సో దట్ మాకు ఆప్షన్కి వెళ్ళక ముందే ఒక క్లారిటీ వచ్చేసింది. మేము ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేయాలి, ఏ స్లాట్స్ ఫిల్ చేయాలి, ఎట్లాంటి కాంబినేషన్స్తో వెళ్ళాలి అనేది డిస్కస్ చేసుకున్నాం. అరౌండ్ ఒక 2-3 సినారియోస్ అయితే మైండ్లో ప్లేఅవుట్ చేసుకున్నాం. పెర్ఫార్మెన్స్ అనలిస్ట్ అండ్ విహారీ అన్న, నేను అండ్ అలాగే ఒకళ్ళిద్దరు ప్రామినెంట్ ప్లేయర్స్ అందరం కూడా డిస్కస్ చేసుకుని ఇట్లా వెళ్తే బెటర్ అనే దాని గురించి ప్లాన్స్ చేసుకుని ఒక 2-3 కాంబినేషన్స్తో అయితే ఆప్షన్కి వెళ్ళాం. సో వెన్ ఇట్ కమ్స్ టు ఆప్షన్ ఐ వాజ్ లైక్ yes, I'm very sure, I have a lot of clarity. నాకు ఎలాంటి ప్లేయర్స్ కావాలి, నాకు ఎట్లాంటి స్లాట్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అనేది మాత్రం నేను ఒక క్లారిటీతో ఉన్నాను. ఆ క్లారిటీతో పాటు నేను ఎక్స్పెక్ట్ చేయనివి ఏంటంటే ఆప్షన్ డే రోజు when I walked into that auction room, it's a different vibe altogether. Playing under pressure is a different thing, we are all used to it, but auction room pressure is something different. ఎందుకంటే ఒక ప్లేయర్కి ఒక అమౌంట్ అని పెట్టుకుని వెళ్తాం, ఆ అమౌంట్కి ఎక్కువ వెళ్తున్నప్పుడు మనకు వస్తాడా రాడా, మన కాంబినేషన్స్ ఏమన్నా పాడవుతున్నాయా అని ఒక డిఫరెంట్ ప్రెషర్ అయితే ఉంది. సో ఇట్స్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సిట్టింగ్ ఇన్ దట్ రూమ్. ఎందుకు చెప్తున్నానంటే ఎవ్రీ బిడ్, ఎవ్రీ పిక్ దట్ అ టీమ్ డస్, అది కేవలం ఒక బిడ్ కాదు, అది ఒక ప్లేయర్ యొక్క కెరియర్ని మారుస్తున్న మూవ్స్ అవి. ఒక ప్లేయర్కి ₹1,00,000 వచ్చాయంటే అతని యొక్క కెరియర్లో చాలా థింగ్స్ మారచ్చు. మనకు తెలియదు ఈరోజు ప్లేయర్స్ యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అందరూ వెల్ ఆఫ్ ఏం లేరు. నేను ఫైనాన్షియల్ వైజ్గా చెప్తున్నాను, చాలామందికి చాలా విధాలుగా ఆ మనీ అనేది హెల్ప్ అవుతుంది. సో అట్లాంటి స్టోరీస్ కూడా నాకు తెలుసు, నేను చూసాను ఆప్షన్ టేబుల్ దగ్గర. అండ్ నాట్ జస్ట్ దట్, ఫైనాన్షియల్గానే కాదు, ఆపర్చునిటీ దట్ ద టీమ్స్ ఆర్ గివింగ్ టు దిస్ ప్లేయర్స్, కెరియర్ని బిల్డ్ చేసుకునే ఆపర్చునిటీ. 1 innings ఇన్ దిస్ ఏపీఎల్, ఏ టాలెంట్ స్కౌట్ ఎక్కడి నుండి చూస్తారో మనకు తెలియదు. ఐపీఎల్ టాలెంట్ స్కౌట్స్ అందరూ వస్తారు ఏపీఎల్కి. ఒక్క మ్యాచ్లో మంచిగా ఆడితే ప్రతి టీమ్ ట్రయల్స్కి అయితే పిలుస్తుంది. అక్కడి నుండి స్కై ఇస్ ద లిమిట్, మీరు ఎంత పెర్ఫార్మెన్స్ చేస్తే మీకు అంత రివార్డ్స్ అయితే దొరకడం జరుగుతుంది. సో అట్లాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసే ఒక సందర్భం ఈ ఆప్షన్ డే. సో అట్లాంటి ఒక గ్రేట్ ఈవెంట్లో నేను పార్ట్ అవ్వడం, నా టీం నుండి, నా అమరావతి రాయల్స్ టీం నుండి, మన అమరావతి రాయల్స్ టీం నుండి కొంతమంది ప్లేయర్స్కి ఆపర్చునిటీ క్రియేట్ చేయగలగడం, ఇట్స్ ఎ గ్రేట్ హానర్ ఫర్ మీ అండ్ ఫర్ ద ఎంటైర్ టీమ్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ఆప్షన్, ద ఓన్లీ థింగ్ దట్ మై ఓనర్ హ్యాస్ టోల్డ్ మీ ఇస్, మన టీం నుండి అవకాశాలు కలిగించాలి. నిజంగా టాలెంట్ ఉంది, అవకాశం దొరకట్లేదు అంటే ఖచ్చితంగా అలాంటి ప్లేయర్ని మనం బ్యాక్ చేద్దాం, మనం తీసుకుందాం అని చెప్పారు. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ విహారీ అన్న కూడా హీ హెల్ప్ మీ టు బిల్డ్ దిస్ టీమ్, లాట్ ఆఫ్ కాంబినేషన్స్, లాట్ ఆఫ్ సజెషన్స్, గ్రేట్ ఇన్సైట్స్. చాలా నేర్చుకున్నాను ఈ 2-3 రోజుల్లోనే. వెళ్ళాము, ఆప్షన్లో కూర్చున్నాము, అనుకున్న ప్లేయర్స్ కొంతమంది వచ్చారు, అనుకున్న ప్రైస్ కంటే ఎక్కువగా వచ్చారు, కొంతమంది అనుకున్న ప్రైస్ కంటే తక్కువకి వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. మంచి టీం అయితే పిక్ చేయగలిగాం, కాంబినేషన్స్ అంతా ఓవరాల్ సెటిల్డ్ అనిపిస్తుంది. ఇక్కడ నుండి ఇట్స్ ఆల్ అబౌట్ ప్రిపరేషన్, హౌ వి ప్రిపేర్, అవన్నీ కూడా ఐ పోస్ట్ వన్స్ ఇంకా స్కీమ్ ఆఫ్ థింగ్స్ ముందుకు వెళ్ళిన వెంటనే. ఎందుకంటే నేను కాంబినేషన్స్ గురించి, ప్లాన్స్ గురించి వీడియోస్లో అయితే రివీల్ చేయను, బట్ ఐ డెఫినెట్లీ ట్రై టు కన్వే ద స్టోరీ ఆఫ్ అమరావతి రాయల్స్ ఇన్ మై ఫ్యూచర్ వీడియోస్. అసలు టీం ప్రిపరేషన్లో ఎట్లాంటి ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది, అసలు ఈ టీం ఏం చేస్తుంది అనే చిన్న చిన్న ఇన్సైట్స్ అయితే ఖచ్చితంగా నేను ఐ ట్రై టు షేర్ విత్ యూ ఆల్. బట్ ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్ అయితే ఇట్స్ నాట్ ద రైట్ ప్లేస్ టు టాక్ అబౌట్. సో విత్ దట్ ఐ నోటెడ్ డౌన్ ఫ్యూ పాయింట్స్ లైక్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుండి ఆప్షన్ రూమ్లో ఎందుకు చెప్తున్నానంటే, ఐ బీన్ త్రూ దిస్ యాజ్ ఏ ప్లేయర్. నేను లాస్ట్ 2-3 ఏళ్ళుగా ఆప్షన్ టేబుల్లో ఉండి నేను అన్సోల్డ్ అయిపోయిన తర్వాత కూడా లాస్ట్లో వచ్చి పిక్ చేసుకోవడం, అంటే అన్సోల్డ్ అయినప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసని నేను చెప్పడానికి నేను ఈ విషయం చెప్తున్నాను. అది చాలా హిట్ అవుతుంది లిటరల్లీ, అంటే మళ్ళీ పిక్ చేసుకున్నా కూడా అది హిట్ అవుతుంది. ఒక 2-3 డేస్ అయితే నేను ప్రతి ఆప్షన్ తర్వాత ఐ యూస్ టు థింక్, నేను ఇంకేం బెటర్ చేస్తే బాగుండేది, ఇంకా నేను ఎక్కడ ల్యాగ్ అవుతున్నాను, నేను ఇంకా నా గేమ్ నుండి ఏం ఆఫర్ చేయాలి టీంకి, ఎందుకని నేను ప్రతి టీంని నన్ను కొనుక్కునేలాగా నా గేమ్ ప్రేరేపించలేకపోతున్నాను. అండ్ ఆ థింక్ చేసిన తర్వాత ఐ గాట్ సమ్ గుడ్ ఆన్సర్స్. హానెస్ట్గా నాతోనే మాట్లాడుకుంటే నాకు చాలా ఆన్సర్స్ దొరికాయి. నేను ఏం బెటర్ చేయొచ్చు, నేను ఎందుకని ఇంకా ఆ ప్రైస్ ట్యాగ్స్లోకి వెళ్ళలేకపోతున్నాను అనే ఆన్సర్స్ కూడా దొరికాయి. సో ఈ ఫేజ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఎవరైతే పిక్ అవ్వలేదో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టాను, బట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ. మీ దగ్గర టాలెంట్ ఉండి మీరు పిక్ అవ్వలేదు అనుకుంటే మీరు బాధపడొద్దు బాస్, మీరు బాధపడొద్దు. ఎస్, బాధ ఉంటుంది, నేను ఉండదు అనట్లేదు, ఖచ్చితంగా బాధ ఉంటుంది, ఉండాలి, అది హిట్ అవ్వాలి, ఆ ఫైర్ బర్న్ అవుతూ ఉండాలి గుండెల్లో. కాకపోతే
మీరు బాధపడిపోయి ఏడ్చేశారనుకోండి తగ్గిపోద్ది. సో కీప్ దట్ ఫైర్ బర్నింగ్, నాట్ జస్ట్ టిల్ అనదర్ ఆప్షన్, టిల్ ద డే యూ బికమ్ ద హైయెస్ట్ బిడ్ ఇన్ IPL, నాట్ జస్ట్ APL. సో నా సైడ్ నుండి నేనేం అనుకుంటున్నానంటే, ఇట్లా ఎవరైతే అన్సోల్డ్ అయిన ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరి కోసం ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి ఐ కాల్డ్ మై బాస్ అన్నం సతీష్ గారు అండ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ హిమ్, రిక్వెస్ట్ హిమ్, సార్ కొంతమంది నెట్ బౌలర్స్ని మన టీంతో పాటు క్యారీ చేద్దాం, పిక్ చేసుకుందాం, నిజంగా టాలెంట్ ఉండి నిజంగా మంచి పేస్, మంచి వేరియేషన్స్, మంచి స్పిన్ బౌలర్స్, మంచి మిస్టరీ బౌలర్స్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని మనం లోకల్ టాలెంట్ని, వాళ్ళు వీళ్ళు డిస్ట్రిక్ట్స్ ఆడారా, టెన్నిస్ బాల్ ఆడుతున్నారా, స్టేట్ ఆడుతున్నారా, ఏ బయాస్ లేకుండా అందరికి ఒక ట్రయల్స్ పెట్టి ఆ ట్రయల్స్ లో టాప్ 5 to 10 పీపుల్ ని పిక్ చేసి వాళ్ళకి మన టీంతో ఒక ఎక్స్పోజర్, ఒక అవకాశం కలిగించి మన అమరావతి రాయల్స్ జెర్సీ వేసుకుని మన టీం సపోర్ట్ చేస్తూ వాళ్ళ టీంలో జరిగే ప్రతిదీ ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ కనుక క్రియేట్ చేయగలిగి వాళ్ళని మనతో పాటు తీసుకెళ్తే, నిజంగా వాళ్ళకి టాలెంట్ ఉంది అంటే నెక్స్ట్ సీజన్ 5 మందిలోనో 10 మందిలోనో ఒక్కడంటే ఒక్కడికి మనం అవకాశం క్రియేట్ చేయగలిగినా సరే ఈ టీం యొక్క పర్పస్ చాలా వరకు ఫుల్ఫిల్ అవుతుంది సార్ అని చెప్పి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఖచ్చితంగా దీనికైతే సతీష్ సార్ ఓకే అనే అంటారు, ఎందుకంటే హీఈస్ ఎ వెరీ వెరీ great kind-hearted person and his whole and sole purpose is to help the young and budding cricketers of Andhra Pradesh and Telugu states. ఆయన యొక్క ఉద్దేశం ఇది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఒప్పుకుంటారు, ఖచ్చితంగా చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో త్వరలోనే నేను ఒక ట్రయల్స్ అయితే అరేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడతారా, మీరు ఏం ఆడారు, మీకు వెనకాల బ్యాకప్ ఉందా, మీకు ఎవరు తెలుసు ఎవరు తెలియదు, వాళ్ళతో ఫోన్ చేస్తారు, వీళ్ళు నథింగ్ డూయింగ్ బాస్, ట్రయల్స్కి వచ్చేసేయండి, ట్రయల్స్లో బాగా వేయండి, మీ దగ్గర స్కిల్ ఉండి టాలెంట్ ఉండి రైట్ యాటిట్యూడ్ అండ్ మైండ్ సెట్ ఉండి మీరు కనుక ఈ టీంలో ఫిట్ ఇన్ అవుతారంటే మీకు ఎవ్వరు తెలియకపోయినా కూడా విహారీ అన్న, సతీష్ సార్ విల్ పిక్ యూ, దే విల్ గైడ్ యూ, దే విల్ లుక్ ఆఫ్టర్ యూ, దట్ ఈస్ మై గ్యారంటీ టు యూ. సో అది నేను ప్రయత్నం చేస్తాను నా ఇంటి నుండి అన్సోల్డ్ అయిన ప్లేయర్స్కి. హోప్ ఇట్ టర్న్స్ అవుట్, నేను అనుకున్నట్టే జరుగుతుంది ఖచ్చితంగా. అట్లీస్ట్ ఒక 10 మందిలో ఒకళ్ళైనా APL నా ద్వారా ఒక అవకాశం నేను క్రియేట్ చేయగలిగితే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. సో నా హ్యాపీనెస్ కోసం నేను చేస్తున్న ఒక పని ఇది. అన్సోల్డ్ అయిన ప్లేయర్స్ కోసం నేను ఇదే చెప్పాలనుకున్నాను. సో బీ ప్రిపేర్డ్, గెట్ రెడీ ఫర్ ద ట్రయల్స్. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పాలంటే అమరావతి రాయల్స్కి మనం ఒక క్యాంప్ అరేంజ్ చేసుకుంటూ ఆ క్యాంప్లో ఎట్లా ప్రిపేర్ అవుతున్నాం ఏంటి అనేది కూడా ఐ లెట్ యూ నో. బట్ యాక్చువల్లీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాం మీ అందరికీ. ఐ స్పెషల్ షౌట్ అవుట్ టు గుంటూరు ప్లేయర్. ఐ థింక్ అతని పేరు అస్లాము ఏదో ఉంటుంది, నేను ఒకసారి చూసి మీకు ఇక్కడ మెన్షన్ చేస్తా. జోన్ మ్యాచ్ జరుగుతున్నాయి మాకు, రెస్ట్ ఆఫ్ ద సెంట్రల్ జోన్ వర్సెస్ గుంటూరు మ్యాచ్ అవుతుంది. మంచి మ్యాచ్ అయింది, 188 అంత స్కోర్ చేసాం, 189 టార్గెట్. వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ ఆడుతున్నారు. పాప మా అబ్బాయికి బ్యాటింగ్ అంటే గుంటూరుకి 2-3 ఏళ్ళుగా అవకాశం రాలేదంట. బ్యాటింగ్కి వచ్చాడు, వచ్చిన వెంటనే ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఏంటంటే కొంచెం డైసీగా అనిపించాడు, అంటే అంత కాన్ఫిడెంట్ ఏం అనిపించలే. బోల్డ్ ఉన్నాడు, హార్ట్ ఉంది, బిగ్ హార్ట్ ఉంది. టేక్ ఆన్ చేశాడు బౌలర్స్ని, స్ట్రైట్ అవే కొడతాను స్టార్ట్ చేశాడు. నన్నే 2-3 సిక్స్లు కొట్టాడు. చాలా గట్సీగా ఆడాడు. అంటే అతని బ్యాటింగ్లో నేను ప్రూవ్ చెయ్యాలి, నేను ఎట్లాగైనా కొట్టాలి, నేను ఇది కొట్టి తీరాలన్నట్టుగా ఆడాడు. ఒక 50 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఎప్పుడైతే 50 రన్స్ స్కోర్ చేశాడో ఎమోషనల్ అయిపోయాడు, ఏడ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ ఆడతా ఇట్లా బ్యాట్ పట్టుకుని స్క్రైయింగ్ లిటరలీ, బాస్ అంటే యూ డిజర్వ్ ఇట్. ఇట్లాంటి ఎమోషన్స్ ప్లేయర్స్ ఒక గేమ్ గురించి, ఒక ఆపర్చునిటీ గురించి ఎంత ఎఫర్ట్స్ పెడతారు అనే ఒక ఇన్సిడెంట్ని తెలియజేస్తుంది. నాకు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంది. ఆ అబ్బాయి గురించి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెప్పాలని నాకు అనిపించింది. నాకు కూడా ఆ ఎమోషనల్ మూమెంట్ అయ్యింది నా కెరియర్లో కూడా. ఒకనొక టైంలో Under-25 స్టేట్ ఆడుతున్నప్పుడు ఆ స్టేట్ మ్యాచెస్ ముందు నాకు అస్సలు ఒక 10-15 ఇన్నింగ్స్ రన్స్ రాలా. నేను Under-14, Under-16, Under-19 ప్రతి ఏజ్ గ్రూప్లో చాలా రన్స్ కొట్టాను. అంత రన్స్ కొట్టినోడిని ఒక 10 రన్లు కొట్టడానికి కూడా నేను కొట్టలేకపోతున్నానే అన్న ఒక బాధనండి. ఐ స్కోర్డ్ 50 అగైన్స్ట్ హైదరాబాద్ దెన్ రాజ్కోట్. ఆ 50 కొట్టిన తర్వాత ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్, ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని. సో ఐ కెన్ రిలేట్ టు వాట్ దట్ బాయ్ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ ఓవర్ ద ఇయర్స్. నా విషయంలో చాలా తక్కువ టైం జోనే అయింది, బట్ ఒక 2-3 సంవత్సరాలు అతను గుంటూరుకి ఆడడానికి అవకాశం దొరకలేదు. బట్ హీ ప్లేడ్, హీ ప్రూవ్డ్ అండ్ హీ డిజర్వ్డ్ వాట్ హీ హ్యాస్
హీ గాట్ వాట్ హీ డిజర్వ్డ్ అని నాకు అనిపించింది. సో స్పెషల్ షౌట్ అవుట్ టు యూ అస్లాం, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నేను ఒకటే చెప్తాను, నేను నీకు ఆ రోజు కూడా చెప్పాను, దిస్ ఈజ్ జస్ట్ స్టార్ట్. ఆ ఫైర్ని అట్లా ఉంచు. మన దగ్గర టెక్నిక్ లేకపోయినా, మనకి మంచి కోచ్ లేకపోయినా, మంచి గైడెన్స్ లేకపోయినా, ఒక క్రికెటర్ని నడిపించేది హంగర్ టు బికమ్ సక్సీడ్. మనం సక్సెస్ అవ్వాలని హంగర్ ఉంటే ఖచ్చితంగా దారులు, ఆపర్చునిటీస్ వాటినవే వెతుక్కుంటూ నీ దగ్గర వరకు వస్తాయి, నీ కాళ్ళ వరకు వస్తాయి. వచ్చేది రైట్ టైంలో వస్తాయి. సో కొద్దిగా లేట్ అయినా బాధపడొద్దు. కీప్ డూయింగ్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్. తన గురించి ఒక చిన్న మెసేజ్ అది. అట్లానే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటున్నారు ఆపర్చునిటీస్ కోసం. మీ అందరికి కూడా వస్తుంది, మీరు అందరు కూడా ప్రూవ్ చేస్తారు. కీప్ వెయిటింగ్ అండ్ కీప్ వర్కింగ్ హార్డ్. అండ్ ఆబ్వియస్లీ మన క్యాపిటల్ అమరావతి రాయల్స్ టీమ్ని సపోర్ట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ, ఇది మన టీమ్, మన క్యాపిటల్ టీమ్. మనకి గ్రేట్ బంచ్ ఆఫ్ పీపుల్ని అయితే నేను ఉన్నారని చెప్పగలను. రైట్ ఫ్రమ్ విహారీ అన్న టు ఆల్ ద సపోర్ట్ స్టాఫ్. నేను త్వరలోనే చెప్తాను మిగిలిన వాళ్ళందరి గురించి కూడా. అందరూ కూడా వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్. ఇట్స్ ఏ గ్రేట్ team to play alongside, to play under such a great supporting staff and under the great franchisee like our owners and all the people who are around it. And obviously I forgot to tell you another thing. Auction lo Royals of Rayalaseema has impressed me a lot, immensely. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ ఫ్రాంచైజ్ ఆఫ్ రాయల్స్ ఆఫ్ రాయలసీమ అండ్ ఆల్సో రషీద్, their captain. ఎందుకంటే టు బ్రింగింగ్ ఆన్ బోర్డ్ ద లెజెండ్ ఆఫ్ డొమెస్టిక్ క్రికెట్ ఇన్ ఇండియా అండ్ వన్ ఆఫ్ ద గ్రేట్ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, వసీం జాఫర్ని మెంటార్ కింద తీసుకొచ్చారు. ఐఎమ్ సో గ్లాడ్ యూ డిడ్ ఇట్. బికాజ్ ఎందుకు చెప్తున్నానంటే వసీం జాఫర్ లాంటి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ మన ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి వచ్చారు అంటే అది కేవలం రాయల్స్ ఆఫ్ రాయలసీమ యొక్క అడ్వాంటేజ్ మాత్రమే కాదు. ఇట్స్ అన్ గ్రేట్ అడ్వాంటేజ్, గ్రేట్ హెల్ప్ ఫర్ ద హోల్ క్రికెటర్స్ ప్లేయింగ్ ఇన్ దిస్ ఏపీఎల్. ఎందుకు చెప్తున్నానంటే ఐ హ్యావ్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు ప్లే అగేన్స్ట్ వసీం జాఫర్ సార్. ఎందుకంటే నేను అండర్-23 ఆడుతున్నప్పుడు ఇక్కడ విజయ్ ట్రోఫీ అని ఒకటి జరిగింది. అందులో IOCL టీమ్కి ఆయన వచ్చారు ఆడడానికి. ఆయనకి అగేన్స్ట్గా ఆడడం జరిగింది. ఆ మ్యాచ్లో 47 ఆడ్ ఎంతో స్కోర్ చేశాను. టాప్ ప్లేయర్. ఆయన కొట్టే గ్లాన్స్, ఫ్లిక్ అయితే చెప్పక్కర్లేదు. అవుట్ ఆఫ్ స్టంప్ బాల్ని కూడా ఎక్కడికంటే స్క్వేర్ లెగ్లో కూడా 4 కొట్టగలరు. గ్రేట్ రిస్ట్ వర్క్ ఉన్న ప్లేయర్, గ్రేట్ టెంపర్మెంట్ ఉన్న ప్లేయర్. ఖడోస్ అంటారు ముంబైలో, ఆ టైప్ ఆఫ్ ప్లేయర్. సో అలాంటి ఒక ప్లేయర్ ఇప్పుడు మన ఏపీఎల్లో ఒక టీంకి మెంటర్గా చేస్తున్నారంటే ఖచ్చితంగా హిల్ బి లుకింగ్ ఆఫ్టర్ ఎవ్రీ మ్యాచ్, ఎవ్రీ ప్లేయర్. ఎవరైనా కూడా మంచి నాక్ ఆడారు, మంచి బౌలింగ్ వేశారు, మంచి ఫీల్డింగ్ చేశారు అంటే హీ విల్ రిమెంబర్ దట్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు స్కౌట్ యూ అని నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ ఇట్లాగే మన ఏపీఎల్లో ప్రతి టీం కూడా ఒక మంచి మెంటార్ని లైక్ అమరావతి రాయల్స్ విహారీ అన్నని, అట్లాగే రాయల్స్ ఆఫ్ రాయలసీమ మన వసీం జాఫర్ సార్ని, అందరినీ ఇట్లా ప్రతి టీం కూడా తీసుకొస్తే మన ఏపీలో ఇంకొక మెట్టు ఎక్కేస్తుందని నా ఉద్దేశం. ఐ హోప్ దిస్ హ్యాపెన్స్ వెరీ సూన్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఏపీఎల్ ఫర్ గెటింగ్ బిగ్గర్ అండ్ బెటర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్. ఐ హోప్ యూ కంటిన్యూ టు గ్రో లైక్ దిస్ అండ్ యూ కంటిన్యూ టు గివ్ ఆపర్చునిటీస్ ఫర్ పీపుల్ లైక్ అస్. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ప్లేయింగ్ ఫర్ దిస్ స్టేట్ అండ్ సో గ్రేట్ఫుల్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ whole ecosystem. Yeah, apart from this, please keep supporting నా సబ్స్క్రైబర్ ఎవరున్నా కూడా, మన ఫాలోవర్స్ ఎవరున్నా కూడా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ని సపోర్ట్ చేయండి. ఇది మన తెలుగు పీపుల్కి చాలా ప్రైడ్ మూమెంట్, చాలా ఇంపార్టెంట్ మూమెంట్. మన తెలుగులో క్రికెటర్స్కి టాలెంట్ చాలా ఉంది, కాకపోతే ఎక్స్పోజర్ తక్కువ ఉంది. ఈ ఈవెంటే ఎక్స్పోజర్ని క్రియేట్ చేసే ఈవెంట్. ఎంతమంది చూస్తారో, ఎంతమంది ఏపీఎల్ పేజ్ని ఫాలో అవుతారో, ఎంత బజ్ క్రియేట్ అవుతుందో అంత ఎక్స్పోజర్ మన ప్లేయర్స్కి అయితే కలగడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ని సపోర్ట్ చేయండి. అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అట్లాగే ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో మాత్రం మన టీంకి మాత్రమే సపోర్ట్ చేయండి, మన టీంకి మాత్రమే సపోర్ట్ చేయండి. క్యాపిటల్ అమరావతి రాయల్స్ షుడ్ లిఫ్ట్ ద ట్రోఫీ. దట్స్ ద హోల్ అండ్ సోల్ మోటో ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. సో విత్ దట్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. చాలా విషయాలు షేర్ చేసుకున్నా. అండ్ అలాగే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో టు ఆల్ ద యంగ్స్టర్స్ ఆర్ మేబీ ద పేరెంట్స్ ఆర్ మేబీ ద ఆస్పైరింగ్ క్రికెటర్స్ హూ వాంట్ టు బీ సెలెక్టెడ్, గెట్ సెలెక్టెడ్. ఆర్ ఎవరైనా చూసినా కూడా ట్రయల్స్కి రావాలన్నా కూడా టాలెంట్ ఉన్న వాళ్ళకి షేర్ చేసేయండి వీడియోని. మరి వాళ్ళు కూడా ట్రయల్స్కి వచ్చేస్తారు అమరావతి రాయల్స్ ట్రయల్స్కి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సో దట్ ఇట్ హెల్ప్స్ అస్, ఇట్ హెల్ప్స్ మీ. ఎక్కువ ఏం లేదు, నాకు మీరు చేసుకునే సబ్స్క్రైబే చాలా పెద్ద మోటివేషన్, చాలా ఎక్కువ ఎనర్జీ. అండ్ ఐల్ క్రియేట్ మోర్ వీడియోస్ లైక్ దిస్. విత్ దట్, సందీప్ యారా సైనింగ్ ఆఫ్.